రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ సౌత్ ఇండియా మీద ఫోకస్ పెంచారు. దానిలో భాగంగా ఇటీవల కేరళ, తమిళనాడులో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న మోదీ ఆదరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టి అత్యధిక స్థానాలు గెలిచి మూడవసారి ప్రధాని పీఠం ఎక్కాలని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని మరీ పర్యటన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీలను గెలుచుకుని సంచలన విజయాన్ని నమోదు చేసిన బీజేపీ ఈసారి 10కి పైగా ఎంపీలను గెలవాలని ఈ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీ క్యాడర్ బలంగా ఉన్న తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు ప్రధాని మోదీ సైతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానిలో భాగంగానే 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని. ఇక 4న ఆదిలాబాద్లో, 5న సంగారెడ్డిలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా 6,697 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. వీటిలో కొన్ని కార్యక్రమాలను ఫిజికల్ గా, మరికొన్నింటిని వర్చువల్ గా ప్రారంభిస్తారు. మొదటి రోజు ఆదిలాబాద్ బేలా మధ్య 491 కోట్ల రూపాయలతో 2 లైన్ల హైవే విస్తరణ, 136 కోట్లతో హైదరాబాద్ భూపాలపట్నం రహదారి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఇక మొత్తంగా 627 కోట్లతో కూడిన ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక రామగుండంలో ఎన్టీపీసీ 6,000 కోట్లతో నిర్మించిన 2వ థర్మల్ యూనిట్లను, అలాగే 70 కోట్లతో అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుతీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక మొత్తం 6,697 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, అలాగే ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక మార్చి 5న సంగారెడ్డి పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయంలోనే నిర్మించిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించి జాతికి అంకితమివ్వనున్నారు ప్రధాని మోదీ. అనంతరం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక 9,021 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 1,298 కోట్లతో NH-65లోని పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కిలోమీటర్ల 6 లైన్ల హైవే విస్తరణ, అలాగే 399 కోట్లతో NH-765Dలోని మెదక్ ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ల హైవే విస్తరణ, అలాగే 500 కోట్లతో NH-765Dలోని ఎల్లారెడ్డి రుద్రూర్ మధ్య 2 లైన్లలో హైవే విస్తరణతో మొత్తం 2,197 కోట్ల ప్రాజెక్టులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. వీటితో పాటు 3,338 కోట్లతో పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్, 4,000 కోట్లతో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, 1,409 కోట్లతో NH-161లోని కంది రామసానిపల్లె సెక్షన్లోని 4 వరుసల జాతీయ రహదారి, అలాగే 323 కోట్లతో NH-167లోని మిర్యాలగూడ కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ, అలాగే 189 కోట్లతో జాతీయ రహదారిని 4 లైన్ల విస్తరణ, 1,165 కోట్లతో హైదరాబాద్ సికింద్రాబాద్లో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ 2 ప్రాజెక్టు, 6,824 కోట్లతో గట్కేసర్ లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం. ఇక మొత్తం సంగారెడ్డిలో 9,021 కోట్లతో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. మొత్తంగా ఈసారి తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్లో 6,697 కోట్లు, సంగారెడ్డిలో 9,021 కోట్లు, మొత్తంగా 15,718 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కాగా ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక మరోపక్క ప్రధాని టూర్ పైన సీఎస్ శాంతకుమారి సమీక్ష నిర్వహించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. కాగా కేంద్రం నిధులతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ
ప్రజలకు వివరించాలన్న ఉద్దేశం ప్రధాని కార్యక్రమాలను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండటంతో ఇది బీజేపీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంకు కలిసి వచ్చే అంశం అవుతుందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.